రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు పేదవాడి ఆకలి తీర్చే అన్నపూర్ణగా మారాయని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంత్రికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. నేలటూరుపాలెం గ్రామంలో 30.39 లక్షలతో నూతనంగా నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లతో పాటు ముత్తుకూరులో అన్నా క్యాంటీన్లను మంత్రి ప్రారంభించారు. సహచర నేతలతో కలిసి మంత్రి టోకెన్ తీసుకుని భోజనం చేశారు. అన్నా క్యాంటీన్లో శుచి, శుభ్రతతో కూడిన భోజనం చాలా బాగుందంటూ కితాబిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో పల్లెసీమలు అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పాలిటి పెన్నిధిగా పేదవారందరూ కూడా సమయానికి భోంచేయాలా. చాలామందికి హోటల్కి వెళ్తే 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయల భోజనం అవుతుంది. అట్లా కష్టపడే వారికి సమయానికి భోజనము, టిఫిన్ పెట్టాలి, రాత్రి భోజనం పెట్టాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క అన్నా క్యాంటీన్ల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత 14-19 ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేశారు. మళ్ళీ మన కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం చేసినప్పుడే 10 మందికి సంతోషంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దాదాపుగా 200కు పైగా ఈ అన్నా క్యాంటీన్లు గడపడం, అదేవిధంగా వారి అమూల్యమైన హస్తాలతో ఈరోజు 62 అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. ఇందాకే భోజనం చేసేటప్పుడు అనుకున్నాం అందరం కూడా, మేమందరం సభ్యులందరం కూడా మన కుటుంబంలో మన ఇంట్లో ఏ విధంగా తింటామో అంత సంతృప్తిగా తిన్నాం మేమందరం కూడా. దాంట్లో పెట్టినటువంటి నాణ్యమైనది, చాలా రుచికరమైన భోజనం. అదేవిధంగా ఈ ప్రాంతం చూడండి ఎంత ప్రశాంతంగా, తర్వాత ఎంత క్లీన్గా పెట్టారో. ఇది అందరూ కూడా ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు అందరూ కూడా వచ్చి భోజనాలకు క్యూలో ఉంటున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సమయం ఫిక్స్ చేసి ఆ స్లాట్లో ఎవరైతే ఎంతమంది రాగలుగుతారో వారికి అందరికీ కేవలం 5 రూపాయలతో భోజనం పెట్టడం అంటే సామాన్యమైన పని కాదు. అటువంటిది ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలి, సక్సెస్ చేయాలని ఉద్దేశం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. మీ అందరికీ కూడా మరొకసారి ఇందాకే జట్టి గురించి కూడా చెప్పారు అక్కడ రెమ్లూరులో. ఆ జట్టి కార్యక్రమాన్ని కూడా 6 నెలల లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 62 క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు ఈరోజు ఓపెన్ అయినాయి. మొత్తం మీద 269 అన్నా క్యాంటీన్లు నడిపిస్తున్నారు మన ప్రభుత్వం. మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడే మేము కూడా ఇక్కడే భోంచేసాం. భోజనం చాలా బాగుంది. ప్రతి మెతుకు అన్నం మన చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు. 5 రూపాయలకి ఇటువంటి భోజనం పెట్టడం అంటే ఎక్కడ కూడా మనకి ఈ క్వాలిటీ భోజనం చాలా బాగుంది. భోజనం కూడా దాదాపు 2,20,000 మంది ప్రతిరోజు కూడా భోంచేస్తున్నారు రాష్ట్రం అంతా కూడా. ఇది ఈ ఖర్చు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ అన్నా క్యాంటీన్ అనేది జరపగలుగుతున్నారు మన ప్రభుత్వం. మీ అందరికీ కూడా తెలుసు, సంక్షేమం, అభివృద్ధి, ఈ 2 పదాల మీదనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు. ఈరోజు గౌరవ మంత్రివర్యులు జనార్దన్ రెడ్డి గారు రావడం చాలా సంతోషం. నేలటూరు జట్టి గురించి మన శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు మినిస్టర్ని పిలిచి ఆ జట్టీని పూర్తి చేయాలా,
లేదంటే ఇక్కడ మత్స్యకారులకి ఇబ్బందులు కలుగుతున్నాయి. సో ఖచ్చితంగా మనం చేయాలనే ఉద్దేశంతో జెట్టీకి పోయి ఈరోజు అన్నా క్యాంటీను అట్నే మెరిటైమ్ చైర్మన్ బోర్డ్ చైర్మన్ సత్య రావడం, మన జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి రావడం, ఈరోజు మంచి కార్యక్రమం కూడా ఇక్కడ భోంచేసి ఈ నుంచి పోవడం మాకు చాలా సంతోషం. ధన్యవాదాలు. ప్రారంభం చేయటం, దీంతో 269 క్యాంటీన్లు, రోజుకి 54 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 2,10,000 మంది రాష్ట్రంలో 5 రూపాయలతో భోంచేస్తారు. ఇక్కడ అన్నా క్యాంటీన్ మేము స్టార్ట్ చేశాము. అక్కడ పొదలకూరులో కట్టించి కంప్లీట్ చేసి స్టార్ట్ చేశాము. అక్కడ 5 రూపాయలు, ఇక్కడ 5 రూపాయలు. జగనన్న రాగానే ఎత్తేసాడు. అక్కడ జయలలిత గారు అమ్మా క్యాంటీన్ మొదలైంది, స్టాలిన్ వచ్చి దాన్ని కంటిన్యూ చేశాడు. ఇక్కడ అన్నా క్యాంటీన్ ఎత్తేసాడు. అక్కడ అమ్మా క్యాంటీన్ కంటిన్యూ అయితే ఇక్కడ అన్నా క్యాంటీన్ ఎత్తేసాడు. జగనన్న గ్రేట్ లీడర్. ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాము. బ్యూటిఫుల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది. దీనికోసం కూడా చాలా అమౌంట్ ఖర్చు పెట్టారు. ఏదేమైనా ఈరోజు రోజుకి 54 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పటిదాకా 243 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. సబ్సిడీ కింద ప్రతి ఏడాది 58 కోట్ల రూపాయలు పేదల పక్షాన ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా మంత్రి గారు రావటం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేయటం, మన ఇంకొక ముఖ్య అతిథి ఎమ్మెల్సీ రవిచంద్ర గారు రావటం, మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ సత్యనారాయణ రావటం, ఇన్లాండ్ కార్పొరేషన్ చైర్మన్ పెళ్ళకూరు జడ్ శివప్రసాద్ గారు, ఇంకా లేబర్ కార్పొరేషన్ చైర్మన్ పెళ్ళకూరు శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ రావటం, ఈరోజు మార్నింగ్ నుంచి నేలటూరు నుంచి ఇక్కడి వరకు అనేక మంచి కార్యక్రమాల్లో వీళ్ళందరూ పాల్గొన్నందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.